పట్టుకొని నేడు ఒక సంఘంగా కూర్చున్న మిమ్మల్ని అందరూ నా దేవుడు ఆశ్రయించిన గాక. నా దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు ఏమంటే, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను, వాళ్ళ విజ్ఞాపన విని నెరవేరుస్తామని చెప్పిన గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు అంటే మన ప్రార్థనలు వినే దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడంటే మనం ఎన్ని ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నా కానీ మనల్ని సమీపస్థంగా వస్తూ మనం చేసిన ప్రతి కార్యాల్ని అప్పటికప్పుడుగా ఆయన దాన్ని మరిసిపోతూ మళ్ళీ మన పట్ల నూతన ప్రేమను కనపరిచే దేవుడు. అటువంటి మంచి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఆశ్రయం ఉంటున్నాం. హల్లెలూయా. మనందరికీ తెలిసిన పాటే మొదటిగా మనం తమిళ పాటలో పాడుకుందాం. అన్బు కూరువే ఇన్ను అధికం అనే దేవుని నామమును ఘనపరుస్తాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఈ పాట అందరం కలిసి పాడదాం. ఎందుకంటే మాకు తెలిసిన పాటలు పాడడానికంటే అందరికి తెలిసిన పాట పాడేది దేవునికి దాని ద్వారా అందరినీ దేవుని వైపరుస్తుంటే ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంటుంది. ఆయన ప్రసన్నత అనేది ఎప్పుడైతే ఇక్కడ రాగలుగుతుందో మనలో అనేకులమి ఆయన ఆత్మను పొందుకుంటాం. అందుకని వాక్య భాగం ఇలాగ సెలవిస్తుంది, ఆకాశము నుండి బల వంటి గాలి ఉంటుంది వీచగా, అది ఒక్కొక్కరి మీద వేలగా, వాళ్ళందరూ ఆత్మవశులై దేవుడు తమకు అనుగ్రహించకూడదు భాషల్లో దేవుణ్ణి ఆరాధించినది. గనుక అందరం చేరి ఆయన నామాన్ని కనపరుస్తాం. అన్బు కూరువే ఇన్ను అధికమా, ఆరాధిపే ఇన్ను మాగుమా. అన్బు కూరువే అందరం చేరి அன்பு கூறுவே இன்னும் அதிகமா ஆராதிப்பே இன்னும் ஆர்வமா. அன்பு கூறுவே இன்னும் அதிகமா ஆராதிப்பே இன்னும் ஆர்வமா. என் முழு உள்ளத்தோடு ஆராதிப்பே அன்பு கூறுவே
చూస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రాణంతో ఉంటున్నావు. ఈ రోజు ఆయన నేత్రాన్ని చూస్తున్నాయి కాబట్టి ఈ రోజు నువ్వు ప్రాణంతో ఉండి జీవిస్తున్నావు కనుక అందరం చేరి ఆయన నామం కనపరుస్తాం. నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం నా తండ్రి యేసయ్య. మరొక మారు నా తండ్రి ఈ విధంగా నీ పాద సముఖంలో మమ్మల్ని జ్ఞాపరుచుకున్నావు నా తండ్రి. గతించిన రోజుల్లో అనేకులు నా తండ్రి మట్టికి మన్నైపోయి నా తండ్రి వాళ్ళ పేర్లు ఈ లోకంలో తుడిచిపెట్టిపోయి ఉన్నారు నా తండ్రి. కానీ మమ్మల్ని అయితే నీ కృపలో మమ్మల్ని ఏర్పరచుకున్నావు, సజీవ లోకంలో మమ్మల్ని చేర్చావు. సజీవుడిని నిన్ను ఆరాధించడానికి, సజీవుడిని నీ నామాన్ని కనపరచడానికి నా తండ్రి ఇటువంటి గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చావు నా తండ్రి. ఎంతైనా నీవు నమ్మదగిన దేవునిగా నా తండ్రి. ప్రభు నా తండ్రి, ఈ కొడుకులో మీరు తోడుగా ఉండి ఏ మనిషి నామం కాదుగా నా తండ్రి నీ నామం నీవే మైపరుచుకోమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ కొద్ది ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతి వినముతో బతిమలాడి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. చాలా వందనాలు అయ్య గారు. చక్కటి ఆరాధనతో నడిపించినటువంటి లైన్ ఆఫ్ జూడా మినిస్ట్రీస్ యొక్క ఓవర్సీట్ లీడ్ చేసినటువంటి బ్రదర్ యోనక్ గారికి మా సతీమణి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూర్చుందామండి, ప్లీజ్ ప్లీజ్ మనం కూర్చుందాం. ఈ సమయంలో చాలా అమూల్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. వాక్యం మనం ఈరోజు చాలా ప్రాముఖ్యంగా వాక్యం కొరకు ఎదురు చూసుకుంటున్నాం. కాబట్టి వాక్యాన్ని అందించడానికి చెన్నై ప్రాంతంలో